హేమంత ఋతువు మార్గశిర మాసం బహుళ పక్షం చతుర్దశి మాస శివరాత్రిని పురస్కరించుకొని స్వామివారి ఆనిశెట్టి మండపంలో మహాలింగార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఉద్దేశంతో మాస శివరాత్రిని నాడు మహాలింగార్చన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. 365 లింగాలతో కూడిన మహాలింగానికి అర్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి లోక కళ్యాణార్థం నిర్వహించడం జరుగుతుందన్నారు. అరసవల్లి ప్రాంగణంలో ప్లాస్టర్ కవర్స్ వద్దు అనే నినాదంతో ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేందుకు పూర్తి స్థాయి చర్యలు హర్షవల్లి కార్యవర్గం చేపట్టింది. ఇప్పటికే అరసవెల్లి ప్రాంగణమంతా ప్లాస్టిక్ రహిత సమాజానికి ముందు అడుగు వేసింది. 2 రోజులుగా అరసవెల్లి పరిసర ప్రాంతాల్లో ఏ షాప్ లో కూడా ప్లాస్టిక్ కవర్స్ విక్రయించకుండా అన్ని రకాల చర్యలు అరసవెల్లి అధికారులు తీసుకుంటున్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం అరసవెల్లి ఇక్కడ ప్రతి నెల కూడా మాస శివరాత్రి సందర్భంగా స్వామి పేరున ఇక్కడ భక్తులంతా కూడా సౌఖ్యంగా ఉండాలని చెప్పి మహాలింగార్చన అనే కార్యక్రమం ప్రతి నెల కూడా లోక కళ్యాణార్థం అనేది ఇక్కడ స్వామివారి జరుగుతుంది. ఈ కార్యక్రమంలోని భక్తులు విశేషంగా పాల్గొంటారు. ఈ కార్యక్రమం చేయడం వల్ల లోక కళ్యాణం కోసం స్వామికి ఇక్కడ ఈ మహాలింగార్చన 365 లింగాలతో స్వామికి అర్చనా కార్యక్రమం, పంచాయతీని సహిత శ్రీచక్రంతో కూడా స్వామికి ఇక్కడ అర్చన అనేది అభిషేకం అనేది జరుగుతుంది. దర్శనానికి ప్రతి ఇయర్ వస్తూ ఉంటాం. అది హైదరాబాద్లో ఉంటాం, ఇక్కడికి వచ్చినప్పుడు ఒకసారి వస్తూ ఉంటాము. దర్శనం చాలా బాగా అయింది. అరేంజ్మెంట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. దర్శనం అయిపోయిన లైన్స్లో క్యూ పెరుగుతో బాగా పోతున్నారు. దర్శనం చాలాసేపు పోయకుండా బాగా అయింది దర్శనం. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా బాగుంటాయి. వాష్రూమ్స్ కానీ ఏమైనా సరే పార్కింగ్ కానీ స్టాఫ్ కానీ మొత్తం అంతా బాగుంటుంది. అందరూ బాగుంటారు. అమ్మా ఇప్పుడు ప్రసాదం కవర్లు మార్చారు. కవర్లు మేము ఎప్పుడు వచ్చినా ప్లాస్టిక్ కవర్లోనే ఉండేవి. గవర్నమెంట్ కూడా చెప్తూనే ఉంటున్నారు కదా ప్లాస్టిక్ వాడద్దు అని. ఇక్కడ కూడా హోర్డింగ్స్ అయి పెట్టారు. అందరూ ఇప్పుడు పీపుల్ కూడా మారుతున్నారు, చాలా ఇంకా మారుతారు. అలవాటు అయింది కదా, అవి మారుతున్నారు. ప్లాస్టిక్ కవర్స్ మారి పేపర్ కవర్స్ ఇస్తున్నారు. ఇప్పుడు సేఫ్ టు చిల్డ్రన్స్ కూడా సేఫ్గా పెట్టడానికి మాకు కూడా కొంచెం ట్రైనింగ్ ఉంది. ప్లాస్టిక్ వాడద్దని చెప్తున్నారు కదా, అది కూడా హెల్త్ ఇష్యూస్ రాకుండా బెటర్గా చేంజ్ చేసేది బాగుంది. ఇప్పుడు ప్రస్తుతం కూడా చాలా టేస్టీగా ఉంది. అంతమంది పిల్లలకు కూడా సేఫ్గా పెట్టగలుగుతున్నాం. నా పేరు అంబిక, వైజాగ్. ఆయన దక్షిణ బాగుందండి. సేవకు కూడా ఒకసారి వచ్చాము. మాకు అన్ని సదుపాయాలు బాగా చేశారు. వాటర్ కూడా బాగుందండి. మేము విజయనగరం వచ్చాము. అలిపి అచిత్రావు సత్యులకండి. మాది విజయనగరం సైడ్ అండి. అంతా బాగుంది. అరసవెల్లి దగ్గర బాగా జరుగుతున్నదండి. జనాభాలు కూడా బాగా వస్తున్నారండి. దక్షిణాలు కూడా బాగా వస్తున్నాయండి. అన్ని బాగున్నాయండి. అంతా బాగుంది. అంతా మంచి జరగాలని కోరుకుంటున్నామండి. పేరు సత్యవతి. ఎన్ని గంటలకు వచ్చారమ్మా? మేము 8 గంటలు, మేము ఉదయం 6కి వచ్చామండి. ఇక్కడికి వచ్చేసరికి 8:15 అయ్యిందండి. మాకు నీరు వాటర్ కూడా బాగుంది. మీకు బాత్రూమ్ సమస్యలు అన్ని బాగానే ఉన్నాయండి. బాత్రూమ్ వాటర్ కుళాయిల దగ్గర పర్లేదు. మేము సేవకు కూడా ఒకసారి వచ్చాము. ఆ సేవ కూడా బాగా చేశారు. అన్ని సదుపాయాలు కూడా చేశారు. అంతా బాగున్నదండి. విజయవాడ నుంచి వచ్చాం. సూర్యదేవుడి దర్శనానికి వచ్చాం. సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయి. స్థానాలు అంతా బాగానే ఏర్పాటు చేశారు. అంతా బాగానే ఉన్నాయి. దర్శనానికి వెళ్తున్నాం. అంటే మీరు నైట్ వచ్చారా ఉదయం వచ్చారమ్మా? ఉదయం 7:30కి దిగామండి. నైట్కి ఉదయం దిగారు. 7:30కి దిగాం. ఇక్కడ మీకు అన్ని సౌకర్యాలు బాగున్నాయి. అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయమ్మా. ఇప్పుడు దర్శనం అయిపోయింది, ఇంకా అవ్వలేదు. ఇంకా వెళ్తున్నాం. దర్శనం